ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇది చాలా కాంట్రవర్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గాంధీ గారు బుల్లెట్లు తగిలిన తర్వాత కానీ తర్వాత హిస్టరీ బుక్స్లో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు January 30 అంటే భారతదేశంలో అమరవీరుల దినోత్సవం. దీన్నే మార్టైర్స్ డే అని కూడా అంటారు. ఇది మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి గురించి మీకు తెలియని 5 కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో లాస్ట్ వచ్చే ఫ్యాక్ట్ మీరు ఖచ్చితంగా తెలిసి ఉండదు. మహాత్మా గాంధీ గారికి భారతదేశ స్వాతంత్ర సమరంలో ఒక కీలకమైన భూమిక ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పుడే పాకిస్తాన్ ఇండియాగా అవిభక్త భారతదేశం విడిపోయింది. మహాత్మా గాంధీ గారు తన యొక్క అహింసా సిద్ధాంతంతో మొత్తం భారతదేశ జనాభాను సంఘటితం చేసి ఒకే తాటిపై నడిపించడంలో సఫలమయ్యారు. ఆయన ఒక మాట చెప్పారంటే మొత్తం భారతదేశ జనమంతా కూడా ఆ మాట మీద నిలబడేవారు. అలాంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, మహాత్మా గాంధీ గారు చాలా సక్సెస్ఫుల్ లాయర్ అని మీరు అందరికీ తెలుసు. అయితే ఆయన వాదించిన మొదటి కేసులో ఆయన ఓడిపోయారు. ఆయన ముంబైలో తన మొదటి కేసును వాదించడానికి కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి గారు ఆయన్ని వాదనలు వినిపించమంటే మహాత్మా గాంధీ గారు లేచి నిలబడి అలాగే మౌనంగా ఉండిపోయారు. ఒక్క మాట కూడా పలకలేకపోయారు. దాంతో జడ్జి గారు చూసి ఆ కేసుని డిస్మిస్ చేశారు. దాంతో మహాత్మా గాంధీ గారు వాదించిన మొదటి కేసే విఫలమైంది. అయితే ఆ తర్వాత కాలంలోనే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళటం, అక్కడ కొన్ని జాతీయోద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం, ట్రైన్ నుంచి గెంటి వేయబడడం, ఆ తర్వాత అక్కడ ఒక స్ఫూర్తిని నింపడం, తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా మారడం జరిగింది. అయితే ఆయన జీవితంలో వాదించిన మొదటి కేసు మాత్రం ఫెయిల్యూర్గానే నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మహాత్మా గాంధీ గారు తన ఒక్క మాటతో మొత్తం భారతదేశాన్ని శాసించినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని మనందరికీ తెలుసు. కానీ ఆయన చిన్నతనంలో, ఆయన బాల్యంలో, విద్యాభ్యాసంలో ఆయన చాలా సిగ్గుతో ఉండేవాడని, అదేవిధంగా ఆయన మాట్లాడడానికి కూడా భయపడేవాడని మీలో ఎంతమందికి తెలుసు? ఆయన క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు మహాత్మా గాంధీ గారిని లేపి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన అందరి ముందు మాట్లాడడానికి చాలా సిగ్గుపడేవాడు. అదేవిధంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయేవాడు. అటువంటి సిగ్గు బిడి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత కాలంలో భారతదేశానికి ఒక స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిగా రూపాంతరం చెందారంటే ఆయన యొక్క డిసిప్లిన్, డెడికేషన్ ఏ లెవెల్లో ఆయన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాయన్నది మనం అందరం కూడా చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అడాల్ఫ్ హిట్లర్ ఒక పక్కన మొత్తం ప్రపంచం మీదకి దండయాత్ర చేస్తున్నప్పుడు మిగతా ఏవైతే అలయన్సెస్ ఉన్నాయో వాళ్ళంతా హిట్లర్ని అటాక్ చేస్తూ మొత్తం ప్రపంచం అంతా కూడా వినాశనం సృష్టిస్తున్న టైంలో మహాత్మా గాంధీ గారు ఒక ప్రణాళిక రచించి అడాల్ఫ్ హిట్లర్కి 1939లో ఒక పర్సనల్ లెటర్ని రాయటం జరిగింది. ఒక ప్లాన్ని డ్రాఫ్ట్ చేసి ఈ ప్రపంచ యుద్ధాన్ని ఎలా ఆపచ్చు, హిట్లర్కి కావాల్సిన విషయాలను ఎలా సాధించుకోవచ్చు, అలాగే హింస లేకుండా ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేదానికి మహాత్మా గాంధీ గారు ఒక ప్లాన్ని రాసి ఒక లెటర్ని హిట్లర్కి పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ లెటర్ హిట్లర్కి అందలేదు. ఇమాజిన్, ఆ లెటర్ కానీ హిట్లర్కి చేరుంటే, ఆ లెటర్ని హిట్లర్ చదివి ఉంటే, అందులో ఉన్న ప్లాన్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈరోజు ప్రపంచ పటంలో భారతదేశం యొక్క ప్రాముఖ్యత వేరే లెవెల్లో ఉండేది. భారతదేశం ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ఘనతను సాధించుకుని ఉండేది, లేదా ఒక ఫెయిల్డ్ అటెంప్ట్గా అది నిలిచిపోయి ఉండేది. మన దురదృష్టవశాత్తు ఆ లెటర్ అయితే అడాల్ఫ్ హిట్లర్కి చేరలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మహాత్మా గాంధీ గారు నేల మీద నిద్రించేవారు, అలాగే అల్పాహారం మాత్రమే తీసుకునేవారు. ఆయన ఉన్న స్టేచర్కి, అప్పుడు ఆయన నడిపిస్తున్నటువంటి స్వాతంత్ర ఉద్యమానికి ఆయనకు కావాల్సినటువంటి లగ్జూరియస్ లైఫ్ని ఆయన లీడ్ చేసే ఆపర్చునిటీ ఉంది. కానీ ఆయన సింప్లిసిటీనే కోరుకున్నారు. ఆయన ఆలోచన విధానం ప్రకారం సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ నార్మల్గా నేల మీద పడుకుంటూ నార్మల్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే సింపుల్ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. అదేవిధంగా సుఖభోగాలకు అలవాటు పడకుండా ఏదైతే లక్ష్యాన్ని మనం కోరుకున్నామో స్వాతంత్రం తీసుకురావాలని, ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి కూడా ఒక ఫోకస్, డిసిప్లిన్ పెట్టుకోగలుగుతామని ఆయన బలంగా విశ్వసించారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇది చాలా కాంట్రవర్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని చాలామంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు. అదేంటంటే గాంధీజీ గారి చివరి మాట ఏంటి? గాంధీజీ గారు నాథూరామ్ గాడ్సే తన గన్తో బుల్లెట్స్ని కాల్చినప్పుడు హే రామ్ అన్నారు అనేది చాలా పుస్తకాల్లో వినిపించే మాట. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గాంధీ గారు బుల్లెట్లు తగిలిన తర్వాత ఏ మాట చెప్పలేదు. కానీ తర్వాత హిస్టరీ బుక్స్లో, చాలా పుస్తకాల్లో మహాత్మా గాంధీ గారి లాస్ట్ వర్డ్స్ హే రామ్ అంటూ ఆయన కుప్పకూలి చనిపోయారని చెప్పేసి రచించడం జరిగింది. వాస్తవంగా
చెప్పాలంటే ఆయన చివరి మాటలు ఏంటనేవి అప్పుడు ఉన్నటువంటి ఎవరికి కూడా ఒక క్లారిటీ లేదు. కాకపోతే హే రామ్ అని ఆయన అన్నదానికి ఆయన యొక్క నాన్ వైలెన్స్కి, ఆయన యొక్క ట్రూత్కి, నిజానికి ఆయన ఉన్నటువంటి సంబంధాన్ని హే రామ్ అన్న పదాలు సింబల్గా చూపిస్తాయి. కాబట్టి దాన్నే తర్వాత చరిత్రలో మనం కంటిన్యూ చేయడం జరిగింది. గాంధీజీ జీవితం అద్భుతం. ఆయన యొక్క ప్రిన్సిపల్స్ని మనందరం పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఈ ఫ్యాక్ట్స్లో చెప్పినట్టుగా ఆయన తన బాల్యంలో విద్యాభ్యాసంలో ఒక సిగ్గుతో బిడియంతో ఉన్నటువంటి ఒక సాధారణ విద్యార్థి. అదేవిధంగా తన లాయర్ ప్రొఫెషన్లో మొట్టమొదటి కేసుని అసలు ఒక్క పదం కూడా మాట్లాడకుండా ఓడిపోయినటువంటి ఒక బిడియంతో కూడినటువంటి లాయర్. కానీ తరువాత పరిణామాల్లో ఆయన ఒక ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి స్వాతంత్రం కల్పించినటువంటి ఒక గొప్ప నేతగా ఎలా ఎదిగారు అని అంటే అది కేవలం ఫోకస్తో, డిసిప్లిన్తో, ప్రాక్టీస్తో మాత్రమే. తను ప్రాక్టీస్తో, ఫోకస్తో తన యొక్క సిగ్గుని, బిడియాన్ని కోల్పోవడం జరిగింది. తను ఒక గొప్ప నేతగా, గొప్ప వక్తగా ఆయన ఒక మాట చెప్తే చాలు అప్పట్లో ఉన్నటువంటి ఎన్నో కోట్ల భారతీయులు ఆయన ఒక మాటని పాటించి ఆయన వెనకాల ఉప్పు సత్యాగ్రహానికి కానీ ఇటువంటి చాలా ఉద్యమాల్లో ఆయన వెంట నడిచారంటే ఆయన యొక్క మాట ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మనం కూడా మన జీవితాల్లో ఇటువంటి కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ని మనం అలవాటు చేసుకోవాలి. మనం కొంచెం మాట్లాడలేని తత్వం ఉన్నా, సిగ్గు బిడియం ఉన్నా కూడా ఒక మోరల్ ఎగ్జాంపుల్గా మహాత్మా గాంధీ గారిని ఈరోజు తీసుకోవడంతో మనం కూడా జీవితంలో వాటిని ఫైట్ చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్గా మనం ఎదగలుగుతాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 5 అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాను. ఈ వీడియోలో చెప్పిన 5 ఫ్యాక్ట్స్లో మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వీడియోస్ కమింగ్ సూన్. స్టే ట్యూన్డ్.